మీద ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. బూతులు అంటే తిట్టిన వాళ్ళు, హద్దు మేరిన వాళ్ళు, ఆ తర్వాత సెకండ్ లెవెల్లో లేదా సెకండ్ స్టేజ్లో వాళ్ళు వస్తారేమో మనకు తెలియదు. సార్, ఒకవైపు ఈ రకంగా ఉంటే మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట, ఒంటరిగా కూటమిపై పోరాటం చేస్తామనడం, సింహం సింగిల్ అనడం, ఈ రకంగానే ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం కోసం కార్యాచరణ, అసంతృప్తులను కూడా బుజ్జగించే పనిలో ఆయన ఉన్నాడని, పోయేవాడు పోని ఉన్నోళ్ళు మనతోటే ఉంటారు అని అదొక కాన్ఫిడెన్స్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏమై ఉంటుంది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాస్తవంగా కడప జిల్లా పర్యటనకు వెళ్ళారు. లింగాల అనే ఊళ్ళో అక్కడ ఆ మండలంలో 6,000 ఎకరాలు మొన్న దెబ్బతిన్నాయి ఈ వడగళ్ళ వాన, అకాల వర్షం వల్ల. అది నిజమే. పక్కనే ఆనుకొని అనంతపురం జిల్లాలో కూడా కొన్ని దెబ్బతిన్నాయి. వీళ్ళని పరామర్శించడం మంచిదే. అదే సమయంలో ఆయన రైతులను ఉద్దేశించి, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. మామూలే, మీరు రైతులకు నేను వచ్చి మళ్ళీ మేలు చేస్తాను, ఏడాది కళ్ళు మూసుకుంటే ఏడాది అయిపోయింది, ఇంకొక 3 ఏళ్లలో అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మా ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, సరే ఇదేది ఇన్సూరెన్స్ బీమా మొత్తం మేము ఊరికి ఇచ్చేవాళ్ళం, వీళ్ళు తీసేశారు. అలాగే సహాయం చేయడం లేదు, మిర్చికైనా ధాన్యానికైనా దేనికి ధర రావడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చేయడం లేదు, ఇంక చేస్తుందని కూడా కాదు, మానవత్వంతో చేయమని అడుగుతున్నాను, కానీ వీళ్ళు చేస్తారని నమ్మకం లేదు, నేనే వచ్చి చేస్తాను. సో ఆయన ఒక విధమైన కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నారో లేదా ఆయన నమ్ముతుండొచ్చేమో, కానీ క్యాడర్కు అదే ఒక తారక మంత్రంలాగా మళ్ళీ వచ్చేస్తాము అనే ఒకదాన్ని పూర్తిగా ఇప్పటి నుంచి అలవాటు చేయాలని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కొంచెం వైసీపీ మీద అప్పుడప్పుడు విమర్శనాత్మకంగా మాట్లాడిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, రెడ్ బుక్లు అరెస్టులు తప్ప. రెండవది డబ్బులు కూడా లేకుండా పోతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు కానీ ఫీ రీయింబర్స్మెంట్లు ఇట్లాంటి వాటికి డబ్బులు లేవు. అలాగే ఇప్పుడు ఉద్యోగుల పిఆర్సీ లాంటివి కూడా అలాగే ఉన్నాయి. సో వీటన్నిటి రీత్యా మన దగ్గరకే వస్తారు, మళ్ళీ జగన్ దగ్గర రావడం ఖాయం. అందుకనే మీరు గమనిస్తే నాకు ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, వెళ్తారన్నా ఎవరో అంత వేగంగా వెళ్ళడం లేదు చూడండి, కార్పొరేటర్లు లేకపోతే కౌన్సిలర్లు వెళ్తున్నంతగా ఎమ్మెల్సీలు లేకపోతే ఎంపీలు టచ్లో ఉన్నారు, టచ్లో అలా ఉంటున్నారు, కానీ వాళ్ళేం దూకడం లేదు. ఎమ్మెల్సీలు కూడా వీళ్ళు ఆశించిన స్థాయిలో వెళ్ళకపోవచ్చు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం కొత్త నమ్మకాన్ని కలిగిస్తున్నట్టుగా ఉన్నాయి. అదే ఆ కిందకి ట్రాన్స్ఫర్ చేయడానికంటే జనంలోకి వెళ్ళటం. అందుకని మొదట గుంటూరు, ఇప్పుడు కడప. గుంటూరు కూడా వైసీపీకి ముఖ్యమైనది, టీడీపీకి వ్యతిరేక దీంట్లో, అక్కడికి వెళ్ళాడు ఫస్ట్. ఇప్పుడు కడప అంటే ఒక క్రమ పద్ధతిలోనే ఇది పెట్టుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. రెండవది కొంచెం మంచిగా ఉండేవాళ్ళని నిలబెట్టుకోవటం. ఒక ఎమ్మెల్యేతో ఎమ్మెల్సీతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఎట్లన్నా ఉండమనే చెప్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ అందరినీ బుజ్జగించి నిలబెట్టుకోవడం అనేది జగన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పైకి చెప్పకుండానే పార్టీని మళ్ళీ నెమ్మదిగా దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుంది. మూడవది జనంలోకి వెళ్తేనే జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తే మనకు ఉత్సాహం వస్తుంది అనే ఫార్ములా పెట్టుకున్నట్టున్నాడు. అందుకని నిజానికి నిన్న కలిగింది పరిమితమే కదా, అయినా కానీ వెంటనే రంగంలోకి వెళ్ళారు అంటే దాని అర్థం పులివెందులకు కూడా వస్తానన్నారు. మీరు గమనించండి, తెలుగుదేశం వాళ్ళు కూడా వీలైతే ఈసారి వాళ్ళ మహానాడు కడప జిల్లాలో పెట్టాలని అనుకుంటున్నట్ట. అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు కడప జిల్లాకే వెళ్ళారు. సో కడప సెంట్రిక్ పాలిటిక్స్, కడప బ్యాటిల్ లాగా ఏపీ రాజకీయాలు మారబోతున్నట్టు కూడా కనిపిస్తుంది. గతంలో కూడా అలా చేసిన, ఇప్పుడు బీటెక్ రవి వెళ్ళాడు జగన్ కంటే ముందు అదే చోటికి. సో ఇదంతా కడప మీద చాలా కేంద్రీకరణ, చాలా ఫోకస్ పోయేట్టుగా ఉంది. జగన్ తన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది కడపలో స్టార్ట్ చేసేటట్టుగా ఉన్నారు పెద్ద ఎత్తున, అందులో ఇంకేమీ సందేహం లేదు. అలా కేసులు వీటిలో కూడా కొంచెం ఉపశమనం. ఇప్పుడు పోసాని బయటకు వచ్చినట్టే కొద్దిపాటి ఉపశమనం. అంతకుముందు రవీంద్రారెడ్డి కూడా బయటకు వచ్చినట్టున్నాడు, ఇంకెవరినో పంపించారు, కొన్ని ముందస్తు బెయిల్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఎక్కడ ప్రశ్న వచ్చిందంటే, బూతులు తిట్టినందుకు మీరు శిక్ష చేయండి లేకపోతే విచారించండి, కానీ మీరు కాన్స్పిరసీ థియరీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసి బూతులు తిట్టాడు, దుర్భాషలాడాడంటే వేరే విషయం. మీరు ప్రతి బూత్ కేసును ఒక కాన్స్పిరసీ థియరీ లాగా చేసి
అవును. దీని ఎవరో ఫలానా వాళ్ళు చేయించారని మీరు అనేసరికి అల్టిమేట్గా కోర్టులో నిలబడడం లేదు. కాన్స్పిరసీస్ ప్రూవ్ చేయడం చాలా కష్టం అండి. పెద్ద పెద్ద కుట్ర కేసులు, బాంబు కేసులు ఫెర్నాండస్ దగ్గర నుంచి మావోయిస్టుల వరకు చాలా మంది మీద పెట్టారు. అది కోర్టులో పెద్దగా నిలబడవు, ఎందుకంటే ఖచ్చితంగా ఆధారాలు దొరకాలి కదా. అందుకనే ఎన్కౌంటర్లు చేస్తుంటారు అల్టిమేట్గా. సో అది పరిస్థితి. సో జగన్ ఏంటంటే కొంచెం పార్టీని మళ్ళీ ఉత్సాహపరిచే కార్యక్రమంలో, జనాన్ని మళ్ళీ సమీకరించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది చాలా స్పష్టం. బటన్ నొక్కి తను డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చే అవకాశం ఇప్పుడు వీళ్ళకి లేదు. తను చేసిన సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో వీళ్ళు చేయరు. తొందరగా అసంతృప్తి ఇప్పటికే వచ్చేసిందని వాళ్ళు నమ్ముతున్నారు, కానీ వస్తూ ఉందని మటుకు ఎక్కువ మంది భావిస్తున్నారు. అంతవరకు నిజం. సార్, ఏం డీలిమిటేషన్పై వైసీపీ లేక అన్యాయం జరగకుండా చూడాలని జగన్ వ్యక్తి, దీన్ని ఏ రకంగా చూడాలి సార్?